నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ఇంక్రీజ్ ఎలా చేయాలి, డిక్రీజ్ ఎలా చేయాలి క్రోచెట్స్లో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది అర్థమైతే క్రోచెట్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. క్రోచెట్స్ అనేవి ఇలాగా చైన్స్ వేస్తూ కూడా చేయొచ్చు, లేదా మ్యాజిక్ రింగ్ వేసి కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. కొన్ని అలాగా చేస్తాం, కొన్ని ఇలాగా చేస్తాం కదా. ఇవాళ చైన్స్తో చూద్దాము. ముందుగా ఇలా నాట్ వేసి కొన్ని చైన్స్ వేస్తున్నాను ఎగ్జాంపుల్కి. చైన్స్ వేయడం వచ్చేస్తే క్రోచెట్స్ ఈజీ అనమాట. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చైన్స్ వేయడం, సింగిల్ క్రోచెట్స్ అలాగే డబల్ క్రోచెట్స్ చూసాం కదా. నేను ఇక్కడ డబల్ క్రోచెట్స్ యూస్ చేసి ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్తున్నాను. సిమిలర్గానే సింగిల్ క్రోచెట్స్ వేసినప్పుడు కూడా అలాగే డిక్రీజ్ చేయాలి, అండ్ హాఫ్ డబుల్ క్రోచెట్స్ చేసినప్పుడు కూడాను, ఈవెన్ ట్రిపుల్ క్రోచెట్స్ చేసినప్పుడు అయినాను ముందు ఇది బేసిక్గా రావాలన్నమాట. డబల్ క్రోచెట్స్ కాబట్టి ఫస్ట్ 2 చైన్స్ విడిచిపెట్టేయాలి. థర్డ్ చైన్ నుంచి డబుల్ క్రోచెట్ తీసుకోవాలి. ఇలాగా కొంతమంది సెకండ్ చైన్ నుంచి కూడా హెచ్డిసి స్టార్ట్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ అనమాట. అండ్ సో ఆన్ అనమాట. ప్రతి ఒక్క చైన్లోని డబుల్ క్రోచెట్స్ తీసుకోవాలి. ఈ లైన్ ఇంక్రీజ్ చైన్ ఫస్ట్ లైన్ యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తాను. సెకండ్ లైన్ నుంచి ఇంక్రీజ్ స్టార్ట్ అవుతుంది. సో డబల్ క్రోచెట్స్ ఇలా వస్తాయి అనమాట. లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి ఇంక్రీజ్ స్టార్ట్ చేస్తాను. డబల్ క్రోచెట్స్ ఎప్పుడు చైన్ 2తో ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట. 2 చైన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క లూప్లోని 3 డబల్ క్రోచెట్స్ చేస్తాను అనమాట. ఇంక్రీజ్ అవుతుంది. నేను జస్ట్ ఇక్కడ 3 డబుల్ క్రోచెట్సే వేస్తున్నాను. 3 వేయాలని ఏం లేదు, ఇంక్రీజ్ బట్టి ప్రాజెక్ట్ బట్టి అనమాట. 5 డబుల్ క్రోచెట్స్ లేదా 6 డబుల్ క్రోచెట్స్ వేయచ్చు. ఎన్ని క్రోచెట్స్ మనం ఇంక్రీజ్ చేస్తే ప్రాజెక్ట్ అనేది అన్ని ప్లీట్స్లా వస్తుందన్నమాట. ఆల్రెడీ 2 చైన్స్ వేసాను కాబట్టి అది ఒక 1 డబుల్ క్రోచెట్ కింద అయిపోతుంది అనమాట. ఇంకొక 2 డబుల్ క్రోచెట్స్ వేయాలి ఈ లూప్లోని. టోటల్గా 3 డబుల్ క్రోచెట్స్ అయిపోతాయి అనమాట. అలాగా అన్నిట్లోని కంప్లీట్ చేయాలి. సో ఈ లైన్లో మనం ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ప్లీట్స్లా వస్తాయి అంతా అల్లిన తర్వాత. సో ఇలా కంటిన్యూ చేయడమేనమాట ఈ రో అంతాను. ఓన్లీ ఈ రోలోనే ఇంక్రీజ్ ఇస్తాను, తర్వాత రో నుంచి ఇంక్రీజ్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోలో ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని క్రోచెట్స్ చేసుకుంటూ వెళ్ళడమే. సింగిల్ క్రోచెట్ కానీ డబుల్ క్రోచెట్ కానీ హాఫ్ డబుల్ క్రోచెట్ కానీ ఏదైనా మనం తీసుకునే ప్రాజెక్ట్ బట్టి.
అయిపోయింది. లాస్ట్ లూప్ ఉంది, అందులో కూడా 3 డబుల్ క్రోచెట్స్ వేస్తే ఆ లైన్ ఇంక్రీజ్తో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో ఇదనమాట, ఇలా వస్తుంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత కాస్త ప్లీట్స్గా వస్తుంది అనమాట. ఇంకా 5 డబుల్ క్రోచెట్స్ కానీ లేదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ డబుల్ క్రోచెట్స్ చేస్తే ఒక్కొక్క లూప్లోని ఇంకా ఇలా ప్లీట్స్లా వస్తుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్. కిడ్స్కి వింటర్ ఫ్రాక్ లాగా ఇలాగా స్కర్ట్ లాగా ఇలా డిజైన్ చేయొచ్చు, లేదంటే ఈ మధ్యన ఎక్కువ లడ్డు గోపాలకి ఇలాంటివి చేయడం చూపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ లైన్ నుంచి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ ఈ లైన్ ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ డబుల్ క్రోచెట్స్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ డౌట్ రావచ్చు, ఫస్ట్ లూప్లో వేయాలా లేదా సెకండ్ లూప్ నుంచి స్టార్ట్ చేయాలని. అది మన ఇష్టం, ఫస్ట్ లూప్లో నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, సెకండ్ లూప్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు డబుల్ క్రోచెట్ చేయడం. ఆల్రెడీ ఇక్కడ చైన్ 2 వేసాను కాబట్టి ఆ ఫస్ట్ లూప్కి సంబంధించిందేనమాట. అయినా సరే ఫస్ట్ లూప్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను ఇది. మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను డబుల్ క్రోచెట్స్ యూజ్ చేసి చెప్పాను. మీరు సింగిల్ క్రోచెట్స్ తీసుకున్నా లేదా ట్రిపుల్ క్రోచెట్స్ తీసుకున్నా లేదా హాఫ్ డబుల్ క్రోచెట్స్ తీసుకున్నా ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఇదే ప్రాసెస్ అనమాట. సో ఈ లైన్లోని ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ డబుల్ క్రోచెట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ లైన్లో కూడా ఇంక్రీజ్ చేయాలంటే చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ అనమాట. సో ఇదనమాట, ఇలా ఎంత లెంత్ కావాలంటే అన్ని లైన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు క్రోచెట్స్. నెక్స్ట్ ఇప్పుడు డబల్ క్రోచెట్స్లోని డిక్రీజ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కూడా ఇలా నాట్ వేసి చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కొన్ని చైన్స్ వేసిన తర్వాత డబుల్ క్రోచెట్స్ కాబట్టి ఫస్ట్ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. దీనికి కూడా ఫస్ట్ లైన్లో నేను డిక్రీజ్ చేయను, సెకండ్ లైన్ నుంచి డిక్రీజ్ ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ లైన్ నుంచి డిక్రీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా డబుల్ క్రోచెట్స్ కాబట్టి చైన్ 2తో స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఇలా 2 చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ లూప్లోని డిక్రీజ్ ఇస్తాం అనమాట. ఇలాగా నీడిల్ మీద థ్రెడ్ వేయాల్సిన అవసరం ఉండదు డిక్రీజ్ చేసేటప్పుడు. అయితే ఈ ఫస్ట్ లూప్ సెకండ్ లూప్లో డిక్రీజ్ చేయొచ్చు, లేదంటే సెకండ్ అండ్ థర్డ్ లూప్లో డిక్రీజ్ చేయొచ్చు. ఇలా ఇది డబల్ క్రోచెట్స్ కాబట్టి ఇలా 2 లూప్స్ నుంచి నీడిల్ అనేది పైకి తీస్తాం అనమాట థ్రెడ్ వేస్తూ. అదే హాఫ్ డబుల్ క్రోచెట్స్ అయితే 3 లూప్స్ నుంచి ఎట్ ఏ టైం లాగేస్తాం నీడిల్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ 2 లూప్స్లోని డిక్రీజ్ చేస్తున్నాను అనమాట. అండ్ సో ఆన్, ఇది కంటిన్యూస్ డిక్రీజ్ చూపిస్తున్నాను. సో ఇదన్నమాట ఇంక్రీజ్కి డిక్రీజ్కి డిఫరెన్స్. డిక్రీజ్ చేసేటప్పుడు లైన్స్ అంటే క్రోచెట్స్ అనేవి ఇలా దగ్గరగా వస్తాయి అన్నమాట. ఇంకా ప్రతి లైను అలాగా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడమే. సింగిల్ హెచ్డిసి వచ్చినంత వరకును. ఇక్కడ నేను కంటిన్యూస్ డిక్రీజ్ చూపిస్తున్నాను.
సో ఈ లైన్లోని 3 లూప్స్ ఉన్నాయి. 3 లూప్స్ ఇలా పిక్ చేసేస్తాను. అంతేనండి, చాలా సింపుల్. కంటిన్యూస్ డిక్రీజ్ క్లోజర్స్లో ఇలా చేస్తామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ డిక్రీజ్ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా చాలా సింపులే. ఇది అర్థమైతే అది కూడా అర్థమైపోతుంది. ఆల్టర్నేట్ డిక్రీజ్ దీన్నే సెకండ్ రో నుంచి ఎలా చేయాలో కంటిన్యూ చేస్తున్నాను. చైన్స్ వేయడం, డబుల్ క్రోచెట్ చేయడం సేమ్ ప్రాసెస్సే. ఫస్ట్ లైన్ డబుల్ క్రోచెట్సే కాబట్టి చైన్ 2తో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 లూప్స్లోని ఇలా పిక్ చేస్తున్నాను, డిక్రీజ్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ లూప్లో డిక్రీజ్ ఇవ్వను. ఇలాగా థ్రెడ్ వేసి నీడిల్ మీద జస్ట్ హెచ్డిసి చేయడమే ఆ లూప్లోని, అండ్ సో ఆన్ అనమాట. దీన్నే ఆల్టర్నేట్ లూప్ డిక్రీజ్ అని అంటారు. మనం తీసుకునే ప్రాజెక్ట్ బట్టి ఎక్కడ డిక్రీజ్ చేయాలి, ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి అనేది మాత్రం తెలియాలన్నమాట. అది తెలిస్తే క్రోచెట్స్ అనేవి ఈజీ. సో డిక్రీజ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మిగతా లైన్స్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాను. సింగిల్ హెచ్డిసి వచ్చినంత వరకు ఈ ప్యాటర్న్ ఇలా చేస్తాను. కంటిన్యూస్ డిక్రీజ్ అలాగే ఆల్టర్నేట్ డిక్రీజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఆల్టర్నేట్ డిక్రీజ్ అనేది లెంత్ ఎక్కువ వస్తుంది అనమాట ప్యాటర్న్. ఎందుకంటే ఈ ప్యాటర్న్లోని మనం కంటిన్యూస్గా డిక్రీజ్ చేయట్లేదు. సో ఇదన్నమాట ఈ వీడియోలోని క్రోచెట్స్లో ఇంక్రీజ్ డిక్రీజ్. క్రోచెట్స్లోని ఇవి కీ పాయింట్స్ అనమాట, చూస్తూ నేర్చుకోవచ్చు. బిగినర్స్ ఇలాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం క్రోచెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.